మేడారంలోని సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ కుంభమేళగా భావిస్తారు. కాకతీయ పాలకులు వనదేవతలైన సమ్మక్క సారక్కల మధ్య సంబంధాల గురించి అనేక చారిత్రక, పౌరాణిక, కాల్పనిక కథలు, ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క సారక్కలకు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యానికి మధ్య జరిగిన యుద్ధం గురించి పూర్వీకులెవరూ చెప్పలేదు కనుక అవి వాస్తవ దూరమైన విషయాలు, అంటే అవాస్తవాలు. కాబట్టి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియడం లేదు. ఈ గాథలను ధృవీకరించడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు, సాక్ష్యాలు లేవు. చరిత్రను కూడా కొందరు వక్రీకరించారు. ఈ నేపథ్యంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ లో ఉంటున్న ఓరుగల్లుకు చెందిన కాకతీయ వారసులకు అరవింద్ సారెను, అంటే తల్లిదండ్రులు తమ బిడ్డలకు కానుకగా ఇచ్చే చీర, రవిక, ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చారు. ఈ సారెను సమ్మక్క పూజారులే కాకతీయ వారసులకు పంపించారని, ఫలితంగా వనవాసీల దేవతలైన సమ్మక్క సారక్కలకు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యానికి మధ్య జరిగిందని ఏ విధమైన సాక్ష్యాలు లేవని, యుద్ధ సంబంధమైన కథలకు ముగింపు పలికినట్లయిందని అరవింద్ అన్నారు.